9 రోజుల కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది. విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్న సీఎం జగన్. రేపు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన. నిర్మల్, అలంపూర్లో బహిరంగ సభలు. ఏం చేశారో ఏం చేస్తారో జగన్ చెప్పుకోలేకపోతున్నారు. దర్శి ప్రజాగళం సభలో చంద్రబాబు కామెంట్. దాడులు, దోపిడీలు, బూతులు తప్ప చేసిందేమీ లేదు. వైసీపీ ప్రభుత్వంపై జనసేనాని విమర్శలు. ఈ నెల 9లోపు రైతు భరోసా నిధులు ఇస్తాం. నిధులు ఇవ్వకపోతే ముక్కు నేలకు రాస్తారన్న సీఎం రేవంత్. తెలంగాణకు యూపీఏ, ఎన్డీఏ ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ. గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారు. కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వేశామా అని జనం బాధపడుతున్నారన్న హరీష్. రేపు నిజామాబాద్ లో అమిత్ షా పర్యటన. సాయంత్రం 4 గంటలకు బీజేపీ బహిరంగ సభ. ల్యాండ్ టైటిలింగ్ పై టీడీపీ అసత్య ప్రచారం. భూములు మింగేస్తారని చెప్పడం దేనికి సంకేతమన్న సజ్జల. గాంధీ భవన్ లో కాంగ్రెస్ రాజ్యాంగ పరిరక్షణ దీక్ష. బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తుందన్న నేతలు. మతం పేరుతో రాజకీయాలు చేసే వాళ్ళని నమ్మొద్దు. కాంగ్రెస్ వచ్చాక నీళ్లు లేకుండా పోయాయన్న కేటీఆర్. ముఖ్యమంత్రి జగన్ దిగజారుడు రాజకీయాలు. చంద్రబాబుతో చేతులు కలిపారని నిరూపించాలన్న షర్మిల. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి ఎవరో వారికే తెలియదు. సంగారెడ్డిలో బీబీ పాటిల్ కు మద్దతు తమిళిసై ప్రచారం. హిట్లర్లా మోడీ వ్యవహరిస్తున్నారు. ముస్లింల పరిస్థితి యాదవులపై ఆ పరిస్థితిలా ఉందన్నారు అసద్. రేపు ఏపీలో రాజ్నాథ్ సింగ్ ఎన్నికల ప్రచారం. జమ్మలమడుగు, ఆదోన్లో సభలు. 40 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండి. 5 జీఎస్టీ అధికారులు అరెస్ట్. అవినీతి పరులను ఎన్డీఏ సర్కార్ బట్టబయలు చేస్తుంది. అవినీతి అంతానికి కట్టుబడి ఉన్నామన్న మోడీ. రాయ్బరేలీలో రాహుల్ ఓడిపోతారు. లోపం స్థానంలో లేదు, రాహుల్లోనే ఉందన్న అమిత్ షా. ప్రజల కష్టాలు బీజేపీ నేతలకు ఏం తెలుసు? జనం కష్టాలు తెలుసుకునేందుకు రాహుల్ పాదయాత్ర చేశారన్న ప్రియాంక. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రచారం జోరుగా సాగుతుంది. సొంతంగానే 370 సీట్లు సాధిస్తామన్న నిర్మలా సీతారామన్. అగ్నివీర్ను యువత స్వాగతించదు. త్యాగానికి గుర్తింపు దక్కదన్న అఖిలేష్. నేపాల్లో భారత ప్రధాన న్యాయమూర్తి పర్యటన. పశుపతి ఆలయాన్ని దర్శించుకున్న చంద్రచూడ్. ప్రజ్వల్ రేవణ్ణ కోసం 2వ లుకౌట్ నోటీసు జారీ. సిట్ అదుపులో హెచ్డి రేవణ్ణ. ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తేసిన కేంద్రం. ఉల్లి ఎగుమతి ధర టన్నుకు 45,680గా నిర్ధారణ. బ్రెజిల్ ముంచెత్తిన భారీ వర్షాలు. 37 మంది మృతి, 74 మంది ఆచూకీ గల్లంతు.